హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ కోలా. మరొక ఎపిసోడ్ పేరెంటింగ్ టెక్నిక్స్లో అంటే చాలామంది పిల్లలకు కార్టూన్స్ చూసే అలవాటు ఎక్కువైంది. ఓకే, కార్టూన్స్ చూడండి, కాదని కాదు. కానీ ఏమవుతుందంటే ఈ కార్టూన్స్లో కూడా క్రియేటివిటీ ఉంటుంది, లేదని కాదు. ఏవైతే అంశాలు ఉంటున్నాయో అవన్నీ కూడా పాశ్చాత్య సంస్కృతి ఉంటున్నాయి. మనం ఎందుకు చోటా భీమ్ లాంటి కార్టూన్స్, లేదా భారతీయ సంస్కృతికి దగ్గరగా ఉన్న కార్టూన్స్ చూపెడితే బాగుంటుంది. మనం చూస్తూ ఉంటాం డోరీమ్యాన్ లాంటిది చాలా అభూత కల్పన, ఎక్కడ కూడా మనకు ఊహనంది. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాము చించాన్ అని, చాలా కొద్ది పిల్లల స్థాయిలో ఉండాలి. అది పిల్లల స్థాయి కంటే అడల్సెంట్ అంటే 16-17 ఏళ్ళ పిల్లల స్థాయిలో ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే, మీరు ఏవైతే కార్టూన్స్ కానీ లేదా ఏదైతే పిల్లలు వీక్షిస్తున్నారో సెల్ ఫోన్లో కావచ్చు, టీవీలో కావచ్చు, వాటిని మనం మానిటర్ చేయాలి. అంటే ఒకటే గమనించాల్సిన అంశం ఏంటిదంటే, పేరెంట్స్ ఒక ఆలోచన ఎలా ఉండాలి అంటే, నా పిల్లలు ఏ విషయాల్ని గమనిస్తున్నారు, ఏమి వీక్షిస్తున్నారు. కాబట్టి మనం సెల్ ఫోన్కి లాక్ వేసుకోవడం కావచ్చు, అదేవిధంగా సెల్ ఫోన్లో కావచ్చు, టీవీలో కావచ్చు, ఏ విషయాలు చూస్తే పిల్లల్లో మంచి ఆలోచనలు వస్తాయి, మంచి విలువలు వస్తాయి, వాటి పట్ల మనం దృష్టి పెట్టాలి. అంతేగాని టీవీ ఉంది కదా పెట్టేసుకోమని, మరి అలర్ట్ చేస్తున్నాడు కదా అని చెప్పి టీవీ అప్పచెప్పేసి డోరీమ్యాన్ చూడడం కానీ, లేకపోతే ఏదన్నా పాశ్చాత్య సంబంధించిన కార్టూన్ చూడడం కాదు. విలువలతో కూడినాయి. నేను చూసాను, చోటా భీమ్ వస్తుంది, ఇంకా చాలా వస్తున్నాయి కార్టూన్స్ మనకు దగ్గరగా ఉండేవి. ఈ అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. లేదా మనం ఏం చేయాలంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు చదివేది అమర్చిత్ర కథ అని, దొరకట్లేదు. చందమామ కథలని దొరికేటి, అవి కూడా దొరకట్లేదు. ఓకే, అంతా గూగుల్ వరల్డ్ అయిపోయింది. కాబట్టి గూగుల్లో కూడా ఏమైనా మన తెలుగు కథలు రాసిన, తెలుగు రచయితలు రాసిన విషయాలు ఉంటే వాటిని మన పిల్లలకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేయాలి. తద్వారా ఏమవుతుందంటే పిల్లల్లో మంచి విలువలు, మంచి ఆలోచనలు, పెద్దల పట్ల గౌరవం ఇవన్నీ కూడా పెరుగుతాయి, మనకు దగ్గరగా ఉంటాయి. సో దయచేసి మీ పిల్లలు టీవీలో కానీ సెల్లో కానీ ఎలాంటి విషయాలు చూస్తున్నారో మానిటర్ చేయండి. మానిటర్ చేసినట్టయితే మీకు మీ పిల్లలకు లాభం ఉంటుంది. ఐ థింక్ దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. సైనింగ్ ఆఫ్, డాక్టర్ కోలా. ధన్యవాదాలు.